అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్యపఠనం గావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. ఈ ప్రసంగాన్ని ధారావాహిక ప్రసంగంగా ప్రసంగిస్తున్నారు. ఈరోజు 54వ ప్రసంగం ప్రసంగిస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. ఈ కథ ఇప్పటి వరకు విరహ వర్ణంతో సాగుతోంది. ప్రస్తుతం మన్మథ దూషణకు సంబంధించి, మదన దూషణకు సంబంధించి ఇవాళ భాగం మొదలవుతోంది. మారా విశ్వక్సేన కుమారా నీకింత మోదమారా మేరా మా రామామణి అతి సుకుమారాంగియే దాగియే చ మారా మారా. మారా ఈ రెండు అక్షరాలు చాలాసార్లు వాడారు. ప్రాసలో మారా 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 అనేది 4 పాదాల్లోనూ మొదట అదే వచ్చింది. అలాగే రెండో పాదాంతంలో 4వ పాదాంతంలో కూడా మారా మేరా మారా మారా అని వచ్చింది. ఈ అక్షరాలను చాలా విరివిగా వాడటం వల్ల ఇది ఉద్యానప్రాసాలంకారం చెప్పొచ్చు, అలాగే అక్షర ప్రాసగా కూడా దీన్ని చెప్పొచ్చు. చూద్దాం. మారా విక్షక్సేన కుమారా నీకింత మోదమారా మేరా మా రమామణి అతి సుకుమారాంగియ దాగి ఏచ మారా మారా. మారా అంటే మన్మథుడు సంబోధన. మారా దొరకు సంబోధన. విశ్వక్సేన కుమారా విష్ణుని కుమారుడా అని. ఈయన మన్మథుడు విష్ణుని కుమారుడే కదా. నీకింత మోదమారా నీకు ఇంత మోదము సంతోషం అటరా అని. మోదము అంటే సంతోషం. నీకింత మోదమారా మేరా ఇలా సంతోషపడడం మేరా అంటే మర్యాదేనా అని. మన్మథ ఇంత సంతోషపడడం మర్యాదేనా అని. మా రామామణి అది సుకుమారాంగియే. మా రామామణి ఎవరు? ఈ నాయక. ముగ్గురు కథల్లోనూ ముగ్గురు నాయకులు. మొదట పార్వతి, రెండో కథలో తార, మూడో కథలో చిత్రాంగి. ఈ నారీరత్నము అతి సుకుమారాంగియే మిక్కిలి సుకుమారమైనటువంటి శరీరము కలిగినది. దాగి ఏచన్ చాటున నుండి, దాగటం అంటే అది చాటున నుండి రహస్యంగా కనపడకుండా. దాగి ఏచన్ ఏచుట అంటే బాధించుట. దాగి బాధ పెట్టడం అనేది మారా మారా. మారాము ఆరా. మారాము ఆరా అంటే అదేమన్నా రహస్యమా, మర్మమా అని లేదు. మారా విశ్వక్సేన కుమారా నీకింత మోదమారా మేరా మా రామామణి అతి సుకుమారాంగియ దాగియే చ మారా మారా. మారాము ఆరా అని, మర్మమటరా అని. ఇలా మన్మథ దూషణ గావిస్తున్నారు ఈ చెలికేతలు. అట్లా కూడా దుర్లభంలోని పూర్తిగా మదనను దూషింపదోడగా అది ఎట్లా నన్ను అని చెప్పుకుంటున్నాను. వాడు ఒక చెలికత్తె ఈ రకంగా మన్మథ దూషణకి దిగింది. స్థితికంఠుడు కాల్పమరల రతి శివు పతి భిక్షమడిగి బ్రతికించని సతివలనన్ బ్రతికి మహోద్ధతి చూపుదే సతులయడ కృతజ్ఞుడవౌరా. స్థితికంఠుడు కాల్ప మరల రతి
శివు ప్రతిభిక్షమడిగి బ్రతికించని సతివలనం బ్రతికి మహోద్ధతి చూపుదే సతులయడ కృతజ్ఞుడవౌరా. ఇది రెండో నింద. ఏమిటట? శితికంఠుడు కాల్పగా, శితికంఠుడు కాల్చగా అని దహించాడు కదా మన్మధుడిని శివుడు. అందువల్ల శితికంఠుడు శివుడు కాల్చగా మరలన్ రతిదేవి మన్మధుని యొక్క భార్య, ఆమె రతిదేవి శివుని పతిభిక్షం అడిగి బ్రతికించింది. శివుణ్ణి ప్రార్థించింది పతిభిక్ష పెట్టమని. అలా ప్రార్థిస్తే నిన్ను బ్రతికించాడు. నేను సతివలనం బ్రతికి మహోద్ధతి చూపుదే. అలా భార్య వలన బ్రతికిపోయావు. సతి వలన బ్రతికితివి. బ్రతికి అంతతో ఊరుకున్నావా? ఏదో మళ్ళీ బతికాను కదా అని చెప్పి నీ బుద్ధి మార్చుకోలేదు. మహోద్ధతి చూపుదే సతులయడ కృతజ్ఞుడవౌరా. నువ్వెంత కృతజ్ఞుడివిరా నాయన. ఒక సతి వల్ల ప్రాణభిక్ష పొంది మళ్ళీ బతికినటువంటి నీవు ఈ రకంగా మహోద్ధతితోటి సతులను బాధ పెడుతున్నావు కదా. మహోద్ధతి చూపుదే సతుల ఎడ, స్త్రీల ఎడ ఈ రకంగా మహా గర్వాన్ని చూపిస్తున్నావు, ఉద్ధతిని చూపిస్తున్నావు. అందువల్ల నువ్వు కృతజ్ఞుడవు అని చెప్పటం. చేసిన మేలు మర్చిపోయేవాడు కృతజ్ఞుడు కదా. అందువల్ల నువ్వు కృతజ్ఞుడవు అని నిందిస్తోంది. నిజమే కదా. ఆయన దేహం కాలింది, అనంగుడు అయ్యాడు, ఆయనకి శరీరం లేదు. అలాంటి వాడిని రతిదేవి కోరిన మీదట శివుడు మళ్ళీ బతికించాడు. అలాంటి వాడు తన పూర్వ బుద్ధిని మాన్చలేదు అని ఈ ఈ చెలికెత్త నిందిస్తుంది. హరుడు తన కంటి మంటన హరించియు మరల నేల అవని స్థలిపై జరింపగ బ్రతికించను తరుణుల వేధింపగల కృతజ్ఞుని నిన్ను. హరుడు తన కంటి మంటన హరించియు మరల నేల అవని స్థలిపై చరింపగా బ్రతికించెను తరుణులు వేధింపగల కృతజ్ఞుని నిన్ను. తరుణులను, స్త్రీలను, తరుణంలో ఉన్న తరుణ వయస్కులైనటువంటి స్త్రీలను, అందుకే తరుణం అనే పదం వాడాడు. తరుణులు ఏ పదమైనా వాడచ్చు అక్కడ, కానీ తరుణులు అన్నప్పుడు ఆ వయసును కూడా ఒక్కసారిగా అట్లా గుర్తు చేసినట్టు అవుతుంది. తరుణుల వేధింపగల కృతజ్ఞుడు, వాళ్ళని వేధించేటువంటి కృతజ్ఞుడిని, చేసిన మీరు మరిచిపోయేటువంటి వాడిని నిన్ను మళ్ళీ ఎందుకు బతికించాడు శివుడు అని. హరుడు తన కంటి మంటన, శివుడు తన కంటి మంటతోటి హరించియు. హరించడం అంటే లోపం లేకుండా నాశనం చేయడం, కాల్చివేశాడు. మరల ఏల అవనీస్థలిపై చరింపగా బ్రతికించాను. మళ్ళీ నేను ఈ భూమండలంలో, భూమి మీద తిరగటానికి బ్రతికించాడు. మరల ఏల ఎందుకు బ్రతికించాడు అని. ఇలాంటి కృతజ్ఞుణ్ణి మళ్ళీ శివుడు ఎందుకు బ్రతికించాడు, ఈ నేల మీద తిరిగేటట్టుగా ఎందుకు చేశాడు అని. కుటిలమయ్యొప్పు ధర్మంబు పూజనులందు మెలగు బలమును విషమున జలగుడాలు. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క లక్షణాలను చెప్తున్నాడు. ఎలాంటివి పనికిరావో ఎలాంటివిదో చెబుతున్నాడు. కుటిలమయ్యొప్పు ధర్మంబు, పైగా ఒక అర్థం కాదు, రెండు అర్థాలు వచ్చేటట్టుగా చెప్పాడు. దీంట్లో కూడా పైకి ఒక అర్థం కనిపిస్తుంది, లోపల ఇంకొక అంతరార్థం కనిపిస్తుంటుంది. చూద్దాం. కుటిలమయ్యొప్పు ధర్మంబు పూజనులందు మెలగు బలమును విషమున జలగుడాలు పంకమున బట్టు పుట్టు తీరు కలంక గుణము కలుగు నీకెట్లు సతులపై కరుణవడము. ఇన్ని లక్షణాలు, ఇన్ని గుణాలు ఉన్నటువంటి నీకు
ఎట్లు సతులపై కరుణ అవడము. స్త్రీల మీద నీకు దయ ఎందుకు ఉంటుంది? దయ ఉండదు అని చెప్పటం. దయ ఎందుకు ఉంటుంది అంటే ఉండదు అని చెప్పటం. ఎటువంటి లక్షణాలు ఉన్నాయట ఈయనకి? కుటిలమయ్యొప్పు ధర్మము. కుటిలము అంటే మోసం. కుటిలమైనటువంటి న్యాయం, ధర్మము న్యాయము సమానార్థకాలుగానే వాడుతాం. ఇది నింద్యార్థం. కుటిలమయ్యొప్పు ధర్మము అనేది నింద్యార్థం. న్యాయం ఎప్పుడు కూడా మోసమైన ఒప్పుతోంది అని. మోసమై తనరున్నట్టు న్యాయము, ఇది నింద్యార్థం. ఇక్కడ కుటిలమయ్యొప్పు ధర్మము అంటే వింటి బద్ద, నారి, నారి కాదు బద్ద, వింటి బద్ద, అది వంగుతుంది. అదిగో కుటిలము అంటే వంగడం. కుటిలమయ్యొప్పు ధర్మము అంటే వంకరైనటువంటి వింటి బద్ద. ఇది దాని స్వభావార్థం. ఇలా రెండు అర్థాలు వచ్చేటట్టు చెబుతున్నాడు దీంట్లో. కుటిలమయ్యొప్పు ధర్మము అన్నప్పుడు ధర్మం పరంగా చెప్తేనేమో కుటిలమైంది, న్యాయం కుటిలమైంది అని. అదే ఇక్కడ స్వభావార్థంలోకి వచ్చేసరికి ఆయన యొక్క ధనస్సు ఇట్లా వంగుంటుంది అని చెబుతాం. ధర్మంబు కుజనులందు మెలగు బలమును. కుజనులందు మెలగు బలము. కుత్సితులైనటువంటి వాళ్ళ యందు ఉండేటువంటి బలం, వాళ్ళ యందు ఉండేటువంటి సత్తువ, ఇది నింద్యార్థం. కుజనులకి బలం వస్తే ఏమవుతుంది? అది ఇంకొక రకంగా ఉపయోగపడుతుంది, ఇంకో రకంగా ప్రయోగిస్తారు. కాబట్టి మంచివాడికి బలం ఉంటే వేరు, చెడ్డవాడికి బలం ఉంటే వేరు. కుజనులందు మెలగు బలము. కుజనుల యందు బలం ఉంటే ఏమవుతుంది అంటే అది దుష్ప్రయోజనం అవుతుంది, దుష్ప్రయోగాలుగా ప్రయోగిస్తూ ఉంటారు దాన్ని. అందుచేత కుత్సిత స్వభావముతో ఉన్నటువంటి వారికి వర్తించేటువంటిది ఈ బలము అని అది నింద్యార్థంలో చెప్పాడు. దాని స్వభావార్థం ఏమిటి? కుజనులు అంటే కు అంటే భూమి, కుజ అంటే వృక్షం, భూమి యందు పుట్టినది అని. ఆ భూమి యందు పుట్టినటువంటి చెట్ల యందు ఉండేటువంటి బలములు అంటే పక్షులు, రకరకాలైనటువంటి పక్షులు, వాటి మీద ఉండేటువంటి పక్షులు. అంటే ఇవన్నీ కూడా మన్మధునికి మన్మథ ఆవేశాలకు, మన్మథ భావాలకు కూడా సహాయకారిగా ఉండేటువంటివి. చుక, పిక, ప్రవాలు ఇవన్నీ కూడా ఆ యొక్క ప్రేరణ కలిగిస్తాయి. అది చెప్పదలుచుకున్నాడు. ఇది స్వభావార్థం. కుజనులందు మెలగు బలం. ఇక మూడవది విషమున జలగుడాలు. విషం చేత ప్రకాశించే కాంతి అన్నాడు. ఇది నింద్యార్థం. స్వభావార్థం ఏమిటి? నీళ్ల యందు ప్రకాశించేటువంటి టెక్కెము, ధ్వజము అని అర్థం. కారణం ఏమిటంటే ఆయన మకరి టెక్కంగా ఉంటది, మొసలి టెక్కంగా కలిగినటువంటి వాడు. అందువల్ల ఎవరు మన్మధుడు. పంకమున బుట్టు తీరు. పంకమున బుట్టు తీరు అంటే పంకం అంటే పాపం అనే అర్థం ఉంది, బురద అనే అర్థం. నింద్యార్థంలో పంకం అంటే పాపం అని వాడుకున్నాడు. పాపమున జనించిన పుట్టు తీరు అనేది నింద్యార్థం. జనించిన అందము అని చెప్పేసి అది నింద్యార్థంలో వాడాడు. అదే స్వభావార్థంలోకి వచ్చేసరికి బురద యందు పుట్టిన బాణము అని అర్థం. బురద యందు పుట్టినటువంటి బాణము అని అర్థం. మన్మథుని యొక్క బాణాలు బురద యందు ఎందుకు పుడతాయి అంటే అవి బురద యందు పుట్టేది పద్మం. పంకము, పంకజము కదా. పంకం అంటే బురదం, పంకజము అంటే పద్మం. ఆ పద్మాలు బాణాలుగా కలిగిన వాడు కాబట్టి
ఇదిగో బురద ఎందు పుట్టినటువంటి బాణాలు అని, అక్కడ పుట్టినటువంటి అంటే కమలాసురుడు అని చెప్పడం ఒక మాట. ఇది స్వభావం. కలంక గుణము, కల్మషమైనటువంటి కలంకమైనటువంటి గుణం కలిగినటువంటి వాడు అనేది ఒక నింద్యార్థం. నింద్యార్థంలో ఇది చెబుతాం. అదే స్వభావార్థం చెబితే ఏం చెప్పాలి? నల్లని గుణము అంటే అల్లెతరాడు అని అర్థం. బాణానికి తగిలిచ్చేటువంటి నారి, దాన్ని అల్లెతరాడు అంటాం, దాన్ని గుణము అని అంటాం. కాబట్టి అది నల్లమైనటువంటి అల్లెతరాడు నారి. ఇది నల్లగా ఎందుకు ఉంది అంటే అవి తుమ్మెదలు అని, తుమ్మెదలే అల్లెతరాడుగా ఉన్నాయి అని. బాణం వేసినప్పుడల్లా జుమ్ అని మోత వస్తుంది, అవునా? ఇదిగో ఈ జుమ్ అనేటువంటి మోత ఈ తుమ్మెదలు చేస్తాయి. తుమ్మెదల యొక్క రవమే ఝుంకారం, తుమ్మెదల ఝుంకారం. అలా కలిపాడు. అంటే బాణం ఏమో ఒక పూల బాణం, అది పద్మం పంకజం. తాడేమో మన్మథ ఏమంటారు తుమ్మెదల యొక్క రవము, అవి అల్లెతరాడు, నల్లగా ఉంటుంది. ఆ బద్దేమో ధర్మము అన్నాడు, అది కుటిలం అన్నాడు, వంగింది అన్నాడు. ఇలా ఒక ఆకారాన్ని మన ముందు పెట్టాడు అనమాట. దీంట్లో ఇది స్వభావం అలాగే నింద్యార్థము రెండు కలిసి వచ్చేట్టుగా చెప్పాడు. ఇన్ని కలిగినటువంటి నీకు ఎట్లు సతులపై కరుణ అవడము, ఇలాంటి వాడికి నీకు స్త్రీల యందు కరుణ ఎలా కలుగుతుంది, దయ ఎలా కలుగుతుంది అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ వరకు కూడా ఇంకా మన్మథ దూషణమే నడుస్తోంది. నీ నారి కాంచనంబూనక మధునానుజు వాగుచుండుడెందులకొగనుమా, నీ కుమారుడు విహీనాగారి దర్పగాఖ్యలు వహించుటెందులకోగనుమా, నీ తమ్ములు అప్పుల చేత నిత్యము భంగముల నొందుటెల్లనెందులకోగనుమ, నీ మారుతమ్ములు వేమారు సుడివడి ధుళిపాలౌట ఎందులకొగనుమా, నీదు బలగము ధార్మికానీకమునకు తొలగి కుజనుల మెలగుటెందులకొగనుమా, విరహిణీ స్త్రీలనెప్పుడు వెదలబెట్టు కథన అని నేరకున్నావుగా సుమాస్త్ర. ఇందులో కూడా రెండర్థాలు వచ్చేటట్టు చూడడం జరిగింది. ఇక్కడ కూడా రెండర్థాలు వస్తున్నట్టుగానే ఉన్నది, చూద్దాం. నీ నారి కాంచనంబూనక మధునానుచు వాగుచుండుటెందులకొగనుమా, నీ కుమారుడు విహీనకారి దర్పకాఖ్యలు వహించుటెందులకొగనుమా, నీ తమ్ములప్పుల చేత నిత్యము భంగముల నొందుటెల్లనెందులకొగనుమ, నీ మారు తమ్ములు వేమారు సుడివడి తుడిపాలౌట ఎందులకోగనుమా, నీదు బలగము ధార్మికానీకమునకు తొలగి పూజనుల మెలగుటే ఎందులకోగనుమ, విరహిణీ స్త్రీలనెప్పుడు వెతలబెట్టు కథనని నెరగున్నావుగా సుమాస్త్ర. పైన కొన్ని కారణాలు, కొన్ని సమస్యలు చెబుతూ వాటన్నిటికీ కారణము ఇదిగో స్త్రీలను, విరహిణీ స్త్రీలను ఎప్పుడు నీవు బాధలు పెడుతున్నావు, ఆ కారణంగానే ఇదిగో ఈ రకమైనటువంటి అన్ని నీకు వచ్చినాయి, నీకు ఈ సమస్యలన్నీ వచ్చినాయి అని కార్యకారణ సంబంధాన్ని ఈ పద్యం చెబుతోంది. ఏమిటో చూద్దాం, ఒక్కొక్క సమస్య ఏమిటో. నీ నారి అంటే కాంత, స్త్రీ. నీ నారి కాంచనంబూనక మధునానుచు
వాగుచుండుట ఎందులోకో గనుమ. బంగారాన్ని, కాంచనం అంటే బంగారం, బంగారం ఊనక సరే ధరింపగా నానుచు వాగుచుండుట ఎందులోకో గనుమ. మధువు నానుచు, మధువు నానుచు, మధువు అంటే కళ్ళు, కళ్ళు తాగుతూ అని. నీ నారి, నీ కాంత కాంచనం బునక బంగారాన్ని ధరించకుండా మధువు నానుచు, తేనె మధువు అంటే కళ్ళు, కళ్ళు నానుచు తాగుతూ వాగుచుండుటకు ఎందులోకో గనుమ. ఎందుకు వాగుతోంది ఇలా, దానికి ఏమిటి కారణము అని ఒక ప్రశ్న. వాదరచుండుట ఎందుకో, ఇది నింద్యార్థం, నిందించటం. దీంట్లో అంతరార్థం ఏముంది, స్వభావార్థం ఏముంది? నీ నారి, నారి అంటే ఇక్కడ ఇందాక కాంత అని చెప్పుకున్నాం, ఇక్కడ నారి అంటే అలేత్రాడు, ఆ బాణానికి ఉండేటువంటి తాడు. ఇది అంటే ఇందాక తుమ్మెదలు అన్నాం, తుమ్మెదలు ఆ త్రాడు అల్లెత్రాడుగా తుమ్మెదలు అయినాయి అన్నాం కదా, ఆ తుమ్మెదల సంగతి చెబుతున్నాడు. అది తుమ్మెదలు నారికి అల్లెత్రాడుగా ఉన్నందువల్ల కాంచనం బూనక, కాంచనము అంటే సంపంగి, సంపంగి చెట్టు, సంపంగి చెట్లకి నువ్వు ఈ తుమ్మెదలకి పడదట, అందువల్ల కాంచనం ఊనదు అని చెబుతున్నాడు, కాంచనం ధరించదు అని. సంపంగి చెట్లను వల్లక మధువు నానుచున్, ఇందాక మధు అంటే కళ్ళు అని చెప్పాము నింజార్థంలో, ఇక్కడ మధువు అంటే పూదేనే అని చెప్పాలి. పూదేనను పానం చేస్తూ వాగుటందులోకో గనుమ. వాగుట అంటే ఝుంకారం చేయటం, తుమ్మెదల ఝుంకారం, ఆ ఝుంకారం చేయటాన్ని ఎందులోకో గనుమ, ఇది స్వభావార్థం. ఇలా రెండు అర్థాలు వచ్చేటట్టుగా ఈ పాదాలన్నీ చెప్పవాలి. నీ కుమారుడు విహీనకారి దర్పగాఖ్యలు వహించుటెందులకు గనుమా, గనుమా. నీ కుమారుడు, నీ కొడుకు విహీనాకారి, అందమైన ఆకారం లేనివాడు, విహీనాకారి, హీనాకారం కలిగినటువంటి వాడు, దర్పకుడు, పైగా గర్విష్ఠుడు కూడా, ఇలాంటి పేర్లు పొందాడు ఆయన. ఎందులకో గనుమ, ఇలా ఇట్లాంటి పేర్లు ఎందుకు పొందాడు? ఈయన ఏం పేర్లు పొందాడట? విహీనాకారి అని, దర్పకాఖ్యుడు, దర్పకుడు అని. ఆఖ్య అంటే పేరు. ఇవి ఎందుకు పొందాడో ముందు ఎందులోకో కనుమ. కనుమ అంటే చూడు, తెలుసుకోనే కదా, అలా. ఇది నింద్యార్థం. అదే స్వభావార్థంలోకి వచ్చేసరికి నీ కుమారుడు కాదు, నీకు మారుడు, నీకు మారుడు అనే ఒక పేరుంది, విహీనాకారి అనే పేరుంది, ఆకారం లేదు కదా, అనంగుడు కదా. అలాగే దర్పకుడు అనే పేరు కూడా ఉంది. ఇన్ని పేర్లు పొందుటెందులకో హనుమ అని, ఇన్ని పేర్లు ఉన్నాయి నీకు అని ఆయన గుర్తు చేయటమే ఒక రకంగా. ఎంతసేపటికి నీకు శరీరం లేదు, నువ్వు దర్పకుడివి, ఇలా గుర్తు చేయటం. నీ తమ్ములు అప్పుల చేత నిత్యము భంగముల నొందుటెల్లనెందులకో హనుమా. నీ తమ్ములు, నీ సోదరులు, అప్పులు అంటే రుణాలు, రుణాల చేత నిత్యము భంగాన్ని పొందుతున్నారు, అవమానాలను పొందుతున్నారు, ఎందుకో కనుమ అనేది నింద్యార్థం. స్వభావార్థంలో నీ తమ్ములు, తమ్ములు అంటే తామరలు, పద్మాలు, ఇవి బాణాలు మన్మధుడికి, కాబట్టి నీ యొక్క బాణాలు అని. ముందు తమ్ములు అనగానే తమ్ములు అని అర్థం వచ్చింది నింజార్థంలో. ఇక్కడ తమ్ములు అంటే తామరలు, తామరలే బాణాలు, కాబట్టి నీ తమ్ములు అంటే నీ బాణాలు అని అర్థం. బేమారు సుడివడి అప్పుల చేతన్ నీవారుతం, అప్పుల చేత నీ తమ్ములు, అప్పుల చేత నిత్యము భంగముల నొందుటలల్లా.
అప్పుల చేత, నీళ్ల చేత అని ఇక్కడ అప్పు. పృథివీ తేజో వాయు ఆకాశ అన్నప్పుడు అప్పు అంటాం కదా, అది సాంస్క్రిట్. సంస్కృతంలో అప్పు అంటే నీళ్లు అని. అప్పుల చేత నీళ్లతోటి నిత్యము భంగములను అందుటల్లా. భంగము అంటే ఇందాక అవమానం అని చెప్పాం, ఇక్కడ అలలు. భంగములు అంటే అలలు. అలల చేత అలలను పొందుతున్నాయి, తరంగాలను పొందుతున్నాయి. దాంతో అవి ఇబ్బంది పడటం జరుగుతుంది. అవి కదులుతూ ఉంటాయి కాబట్టి దానికి కారణం ఏమిటో అని. ఎందులకో కనుమ. నీ మారుతమ్ములు వేమారు సుడివడి, నీ మారుతమ్ములు వేమారు సుడివడి ధుళిపాలౌట ఎందులకు కనుమా. నీ మారుతమ్ములు, ఇది నిందార్థం. మారుతల్లి కొడుకులు అని మారుతమ్ములు అంటే. వేమారు సుడివడి, అనేక సార్లు చికాకుల్లో చిక్కుకుని ధూళిపాలవుట, ఇదిగో దుమ్ము కట్టుకుని పోవడం ఎందుకో అని నింద్యార్థం. అదే స్వభావార్థంలోకి వచ్చేసరికి మారుతమ్ములు అంటే వాయువులు అని. ఇందాక మారుతమ్ములు అంటే మారుడు తల్లి కొడుకులు అని చెప్పాం. ఇక్కడ మారుతమ్ములు అంటే వాయువులు అని. మందవాయువులు దక్షిణాయనము ఆ రథానికి సహాయంగా వస్తూ ఉంటాయి, వసంతులతో సహాయంగా ఇవన్నీ మన్మధుడికి సహాయంగా వస్తూ ఉంటాయని కదా. అదిగో అలాంటివి దక్షిణానిలము పోని. వేమారున్న అనేక మారులు సుడివడి చుట్టుకొని ధూళిపాలవుట కనుమా, పరాగమ పాలవుతున్నాయి ఎందుకో అని. ఇది స్వభావార్థం. నీదు బలగము ధార్మికానీకమునకు తొలగి కుజనుల మెలగుటెందులకు కనుమా. ఈ రకమైనటువంటి బలగం అంతా కూడా ధార్మికానీకాన్ని వదిలిపెట్టి చెడ్డవాళ్ళంట కుజనుల మెలగుట. చెడ్డవాళ్ళ ఎందు కలిసిపోవడం అనేది, వాళ్ళతో తిరగడం అనేది ఎందుకో కనుమా అని. అంటే పుణ్యవంతులైనటువంటి వాళ్ళకి అందరికీ దూరం అయ్యి కుజనులకు దగ్గర అవుతున్నారు ఎందుకో కనుక్కో అని. కనుమా ఇది స్వభావం, నిజార్థం. స్వభావార్థంలోకి ఏమొస్తుందంటే నీదు బలగము, నీ యొక్క బలగం అంతా కూడా ఏమిటి బలగం అని చెప్పాము ఇందాక. మదనుడికి సుఖము పికము ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, రకరకాలు. ఈ రకాలైన పక్షులు అవన్నీ కూడా ధార్మికానీకము తొలగి. ధార్మిక ధనస్సు, ధార్మికానీకము ధనస్సు గలవారి సమూహానికి దూరమై కుజనుల మెలగుటెందులకో. అవి పక్షులు అని చెప్పాం కదా, కుజనులు అంటే చెట్లు అని చెబుతున్నాం. అది ఇక్కడ తేడా. కుజనులు అంటే ఇందాక చెడ్డవాళ్ళని చెప్తున్నాం, కానీ ఇక్కడ కుజనులు అన్నప్పుడు అలా చెప్పినా కుజ అంటే భూమి మీద పుట్టినటువంటి వృక్షాలు అని. ఆ వృక్షాల్లో ఈ పక్షులన్నీ తిరుగుతున్నాయి. అలా ఎందుకు మెలుగుతున్నాయో కనుక్కోమని. వృక్షములలో వర్తించడం ఎందుకో చూడడం అనేది స్వభావార్థం. విరహిణి స్త్రీలను ఎప్పుడు వెతలు పెట్టుకుతున్నాయి. ఇదిగో ఈ రకంగా వీళ్ళంతా దూరం అవడానికి కారణం, ఇలా చేయడానికి కారణం ఏమిటయా అంటే విరహిణి స్త్రీలను బాధ పెట్టడము ఆ కారణంగా అని చెప్పేసి తెలుసుకోలేకపోతున్నామని ఇదిగో ఈ చెలికత్తె కుసుమాస్త్రుణ్ణి నిందిస్తోంది. ఇలా ఈ పద్యం రెండు అర్థాలతో నడిచింది. ఇది కూడా కాకపోతే శ్లేషలుగా నడుస్తున్నప్పటికీ త్రియర్థిలో నాయకులు ముగ్గురికి ఒకటే చెప్పాలి కాబట్టి ఒకటే చెబుతున్నాడు. ముగ్గురు నాయకులకి ఇదే పరిస్థితి చెబుతున్నాడు. అక్కడ మూడు భావాలు, మూడు అర్థాలు విడిగా అయితే ఇప్పటికైతే ఇదే నడుస్తుంది. స్వస్తి. పోకూరి కాశీపతి గారి సారంగధరీయ కావ్యాన్ని కావ్య పట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.